ముందుగా వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించారు. తన శాఖలో ఎవరైనా తప్పు చేస్తే అది తన మీద మోపడం సరైంది కాదని స్పష్టం చేశారు. తనపై కక్ష సాధించాలంటే రాజకీయంగా రండి, కానీ కుటుంబాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. లేనిపోని తప్పుడు ప్రచారాలు తనపై గాని కుటుంబ సభ్యులపై గాని చేస్తే తప్పకుండా చట్టపరమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. నాకు మీరందరూ చేసిన సహాయం ఎప్పటికైనా మర్చిపోలేదు. నాకు మీడియా సోదరులు గాని, పాత్రికేయ సోదరులు గాని, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా మేము ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా వచ్చి అంటే మీ పాత్ర కూడా మీరు ఖచ్చితంగా పోషించేవాళ్ళు ప్రతిపక్షంలో మేము ఉండేటప్పుడు. ఈ రోజు కూడా నేనేదో పేపర్లో గాని టీవీలో గాని మేమేమైనా పొరపాట్లు చేశామేమో అని చూసుకుని సరిదిద్దుకునే రోజులు కూడా ఉన్నాయి. ఎక్కడైనా ఒక రోడ్డు బాగలేదంటే మీరు వేస్తే వెంటనే అక్కడ రోడ్డు బాగలేదా అని మేము తెలుసుకుంటున్నాం. ఎక్కడైనా ఎవరికైనా ఒంటో బాగలేకపోతే మీరు చూపిస్తేనే తెలుసుకుంటున్నాం. కొన్నిసార్లు మాకు ఇన్ఫర్మేషన్ రాని దగ్గర కూడా సోదరులు మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, మాకు చెప్తుంటారు. అలాంటప్పుడు మేము సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో నేను ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను మీకు. అలాంటిది ఈ మధ్యకాలంలో నన్ను కావాలి అని కొన్ని ఛానల్స్ చాలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. రాజకీయంగా మీకు ఎలా కావాలంటే అలా నన్ను విమర్శించుకోండి. మీరు ఏమైనా రాజకీయంగా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి, విమర్శించండి. లేదనుకుంటే నన్ను తిట్టాలి అనుకుంటే మీడియాలో తిట్టుకోండి. కానీ నా కుటుంబాన్ని లాగుతున్నారు, నా బిడ్డల్ని లాగుతున్నారు. ఏంటి మీకు అసలు పైసాకి ఆనందం నాకు అర్థం అవుతుంది. పేపర్లో ఇష్టానుసారంగా రాస్తున్నాను నా బిడ్డల మీద, నా మీద. అంటే నా డిపార్ట్మెంట్ లో ఒక ఇంజనీరు ఏసీబీకి దొరికితే అది మంత్రి తప్ప